నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సుగుణకి దయ్యం పట్టింది అనే చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ జూలై 2024లో హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుగుణకి దెయ్యం పట్టింది. పాత రోజుల్లో దెయ్యాలు ఎక్కువగానే ఉండేవి. అర్ధరాత్రి తెల్ల చీర కట్టుకుని వికటంగా నవ్వుతూనూ, మిట్ట మధ్యాహ్నం జుట్టు విరబోసుకుని గుడ్లు ఉరుముతూనూ బోలెడు మందికి కనిపించేవి. ఇక కురివి దెయ్యాలైతే కోకొల్లలు. ఆ తర్వాత కాలంలో దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా ఉత్తిదే అని కొట్టి పారేశారు జనాలు. మళ్ళీ ఇటీవల సినిమాలు, టీవీ సీరియల్స్ పుణ్యమా అని దెయ్యాల దశ తిరిగింది. ఎక్కడ చూసినా దయ్యాల కబుర్లే. అందుకే సుగుణకు దయ్యం పట్టింది అంటే అవును, పట్టే ఉంటుంది అనుకున్నారు అందరూ. సుగుణ చాలా సౌమ్యురాలు, తెలివి గలది. తల్లిదండ్రులకు ఏకైక సంతానం. బి క్లాస్ టౌన్లో ఉంటారు. వాళ్ళకి మెయిన్ రోడ్డు మీదనే ఇల్లు. ఇంటి ముందు 2 కొట్లు. కిరాణా షాపులో నాన్న, ఫ్యాన్సీ షాపులో అమ్మ కూర్చుంటారు. సుగుణకు పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరకం తెచ్చుకుని వాళ్ళిద్దరికీ ఆ 2 కొట్లు అప్పగించాలని వాళ్ళ ఆలోచన. కానీ సుగుణకి మాత్రం ఇల్లరికి మొగుడంటే కంపరం. పెళ్లి చేసుకుని చక్కా భర్త ఇంటికి వెళ్ళి కొత్త ఇంట్లో కొత్త మనుషులతో సుఖంగా ఉండాలని కోరిక. ఇంటర్ పరీక్షలయ్యాక ఓ రోజు కొట్లో కూర్చుని ఉండగా క్లాస్మేట్ కుమారి ఓ మనిషితో షాపుకి వచ్చింది. అతన్ని చూడగానే నోరు ఆవలించింది సుగుణ. మనిషిని పోలిన మనుషులుంటారని విన్నది. డూప్లికేట్ అమితాబ్ని, డూప్లికేట్ షారుఖ్ని చూసింది టీవీలో. ఇతగాడు డూప్లికేట్ ప్రభాస్లా ఉన్నాడు. అసలే ప్రభాస్ అంటే పిచ్చి సుగుణకు. ఏమిటి అలా చూస్తున్నావు? మా బావ అచ్చు ప్రభాస్లా ఉన్నాడు కదూ అంది కుమారి. సుగుణకి పై ప్రాణం పైనే పోయింది. కుమారికి ఓ బావ ఉన్నాడని, అతగాడితో కుమారికి పెళ్లి నిశ్చయం అయిపోయిందని అందరికీ తెలుసు. మరదలితో పెళ్లి నిశ్చయం అయిపోయాక అతని ప్రభాస్లా ఉన్నా ఏమిటి ప్రయోజనం? నీరసం వచ్చింది. పైకి మాత్రం నవ్వుతూ, ఈ బావతోనేనా నీకు పెళ్ళి అని అడిగింది. కాదు కాదు, నా పెళ్ళి మా నరసింహం బావతో, ఇతను మా వరాహం బావ అంది కుమారి. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది సుగుణకు. సిగ్గుగా అతని వంక చూసింది. బతికించావు. నీ నరసింహం నీకే, ఈ వరాహం మాత్రం నాకు అనుకుంది. అమ్మా నాన్నలను పీక్కు తిని వద్దు వద్దు అని అందరూ అంటున్నా వినకుండా నెల తిరగకుండానే అతన్ని పెళ్లి చేసేసుకుంది. దీని కర్మ ఇలా కాలింది అనుకున్నారు ఇరువైపుల చుట్టాలు, స్నేహితులు. వాళ్ళలా అనుకోవటానికి తగిన కారణమే ఉంది. వరాహం చూడటానికి బాగుంటాడు. డిగ్రీ పాస్ అయి కాస్త మంచిదే ఓ ఉద్యోగం చేస్తున్నాడు. సుమారైన సొంత ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో అటువంటి యావరేజ్ పెళ్లి కొడుకులకి తల్ల క్రిందులుగా తపస్సు చేసిన పెళ్లి కాదు, కానీ చిన్న ఊళ్ళలో పర్వాలేదు. కాస్త ప్రయత్నిస్తే పెళ్లి కుదురుతుంది. కానీ వరాహమూర్తి కథ వేరు. అతనిది ఓ విచిత్ర కుటుంబం. టీవీ సీరియల్స్ చూసి మరీ ఇంత దుష్టులుంటారా ఆడవాళ్లలో, అసలు అటువంటి కుటుంబాలు ఉంటాయా అని విమర్శించే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళిల్లు కనుక చూపిస్తే అవునవును మనం చూడలేదు కానీ ఉన్నాయి అలాంటి కుటుంబాలు అని ఒప్పుకుంటారు. ఉమ్మడి కుటుంబం. యజమాని పేరు కేసరి. ఉత్త వెర్రి గొర్రె. వేళటికింత తిని రామకోటి రాసుకుంటూ ఉంటాడు. ఉన్న 6 ఎకరాల్లో 5 ఎకరాలు అమ్మటం తప్పించి ఇంకే పని చేసి ఎరగడు. ఆయన భార్య శాంత. పేరుకే శాంత. ఆవిడని చెరిపించి 3 సూర్యకాంతాలని, 2 ఛాయాదేవుల్ని చేయించుకోవచ్చు. వారికి 3 సంతానం. పెద్దది అనన్య, పెళ్ళయింది. అత్తగారితో పడక మొగుడిని వదిలేసి పుట్టింటికొచ్చింది. రెండోది అపురూప. ఆమెకు పెళ్ళయింది. కానీ ఆమె గయ్యాళితనం భరించలేక మొగుడు వదిలేస్తే పుట్టింట్లో ఉంది. మూడోవాడు వరాహమూర్తి. 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు కావాలని సింహాచలం వెళ్ళి కప్పస్తంభం కావాలించుకుంటే పుట్టాడు. అందుకే వరాహమూర్తి అని పేరు పెట్టుకుని గారాబంగా పెంచుకున్నారు. చూపులకి గంభీరంగా ఉన్న వరాహం మెతక మనిషి, జాలిగుండె. ఆ ఇంట్లో ఇంకో శాంతి కూడా ఉంది. శాంతకి అక్కగారు రాజ్యం. ఆవిడ మొగుడు అప్పుడెప్పుడో ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆయన వెళ్ళాక 2 సార్లు కృష్ణా పుష్కరాలు వచ్చిపోయాయి. ఆవిడకి ఓ ఎకరం పొలం ఉంది. నన్ను చూసుకున్న వాళ్ళకి నా తదనంతరం ఆ పొలం ఇస్తాను అని చెల్లెల దగ్గరే ఉంది. వామ్మో, 1 2 కారు 4 గయ్యాళి గాంగమ్మలు. ఆ కొంపలో పడేస్తే పిల్ల ఏం సుఖపడుతుంది అని ఎవ్వరూ ఆ ఇంటి గుమ్మం తక్కలేదు. అలాంటి వాడికి మంచి సంబంధం కుదిరి పెళ్ళయింది అంటే
అంతా ఆశ్చర్యపోయారు. మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన సుగుణ అక్కడ దృశ్యం చూసి తెల్లబోయింది. వరాహం భుజాన ఉన్న తువ్వాలతో కళ్ళొత్తుకుంటున్నాడు. భార్యను చూడగానే అతని ఏడుపు ఎక్కువయింది. ఎందుకిలా ఏడుస్తున్నాడు? కొంపతీసి ఎవరినైనా ప్రేమించాడా అనుకుంది సుగుణ. అతన్నే అడుగుదామనుకునేలోగా భార్యని కౌగిలించుకుని, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం సుగుణ అని మళ్ళీ ఏడ్చాడు. సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లుతాయని తెలుసుగాని ఆనందంతో ఇలా ఏడుస్తారని తెలియదేమో అయోమయంగానే. ఏడవకండి, నిజానికి మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అంది. అది విని అతను ఇంకాసేపు ఏడ్చాడు. కాపురానికి వెళ్ళాక ఇంట్లో అంతమందిని చూసి సరదా పడిపోయింది సుగుణ. పుట్టింట్లో అమ్మా నాన్న వాళ్ళిద్దరూ ఎప్పుడూ కోర్టులోనే ఉంటారు. నిశ్శబ్దంగా ఉండేది ఇల్లు. ఇక్కడ బోలెడు మంది జనం, కావలసినంత సందడి. అంత పని నెత్తిన వేసుకుని చేసేయటం మొదలుపెట్టింది. ఆ నలుగురు ఆడవాళ్ళకి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయ్యింది. దమ్మిడి పని చెయ్యరు. ఊరికూరికే సాధించటం, చేసిన ప్రతి పనికి పేర్లు పెట్టటం. అయినా భరించింది. ఎందుకంటే భర్తకు తనంటే ఎంతో ప్రేమ. తాను అడగాలే కానీ అప్పో సప్పో చేసి బతికుండగానే తాజ్మహల్ కట్టిస్తాడు. తాను ఇష్టపడ్డ వాడికి తానంటే అమిత ప్రేమ ఉంది, అది చాలు. మిగతా విషయాలు వేచి చూద్దాం అనుకుంది. అలా ఓ 3 నెలలు గడిచాయి. ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నారు. సుగుణ వడ్డం చేస్తోంది. ఇదిగో సుగుణ, మీ నాన్నని అడిగి ఆ 2 కోట్లు అమ్మేసి ఆ డబ్బు నీకిమ్మను అంటూ మొదలెట్టింది శాంత. మిగిలిన ముగ్గురు అంతపాట. సాంబారు గిన్నె తీసి వాళ్ళ నెత్తిన దిమ్మరించింది సుగుణ. కుయ్యో మొర్రో అంటూ పరిగెత్తారు నలుగురు. కేసరి తెల్లబోయి చూశాడు. గుడ్లురిమి చూస్తూ వికటంగా నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది సుగుణ. మధ్యాహ్నం కాఫీల వేళటికి అందరూ భయం భయంగా చూస్తూ ఉంటే గదిలో నుంచి వచ్చి, అత్తయ్య గారు టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగింది మర్యాదగా. ఆ తర్వాత అదే తంతు. రాజ్యం కూర్చున్న టీవీ చూస్తూ ఉంటే గుడ్లురుముతూ నీళ్ల బిందె నెత్తిన బోర్లించేసింది. తలకాయ బిందెలో ఇరుక్కుపోయి ఆవిడను ఆ బిందెతోనే రిక్షా ఎక్కించి ఇత్తడి సామాన్ల షాపుకు తీసుకుపోయి తీయించుకొచ్చారు. ఇంకొక రోజు అత్తయ్య గారు మీకు తలకి నూనె రాసి తాళంటుతా అని చెప్పి మధ్యలో వికటంగా నవ్వుతూ మెడని అటూ ఇటు తిప్పి వదిలిపెట్టింది. ఆవిడికి మెడ వెణికి 4 రోజుల పాపం కుడివైపుక చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో రోజు అర్ధరాత్రి జుట్టు విరబోసుకుని గుడ్లురుముతూ ఆడబొడుచుల లేవగొట్టి 2 జుట్లు మెడదాకా కత్తిరించి పెట్టింది. ఇది ఖచ్చితంగా గాలి చేష్ట అన్నాడు కేసరి. వణికిపోయారు ఆ నలుగురు. పుట్టింటికి పంపించాలని చూశారు. వద్దు, నేను సుగుణను వదిలి ఉండలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం. మరి ఎలారా, ఈ దెయ్యంతో ఎలా వేగుతాం అంది శాంత. భూత వైద్యుడి చేత నయం చేయిద్దామమ్మా. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను వదలను. నాకు దెయ్యం పడితే తను నన్ను వదిలేస్తే మీకు ఎలా ఉంటుంది అన్నాడు. ఇంతకీ పాపం సుగుణకు ఈ దెయ్యం గోల తెలియదు. అందరూ కూర్చుని మధ్యలో సుగుణను కూర్చోబెట్టుకుని విషయం చెప్పారు. అయ్యో అవునా, నా వల్ల మీకు ఎన్ని కష్టాలు అంటూ భోరున ఏడ్చింది సుగుణ. నీ తప్పేం లేదు సుగుణ, ఆ దెయ్యం వల్లే ఇదంతా. నువ్వేడవకు సుగుణ, నేను చూడలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం. మరైతే ఏం చేద్దాం అడిగింది. భూత వైద్యుడి చేత వైద్యం చేయించుకోవాలి. అది చాలా కష్టం. పొగ వేస్తాడు, వేప మండలతో కొడతాడు అంది అపురూప. వరాహం ఒకటే ఏడుపు. సుగుణే భర్తకు ధైర్యం చెప్పింది. గుండె పనితీరు మందగిస్తే ఆపరేషన్ చేయించుకోవటం లేదా? మోకాళ్ళు అరిగిపోతే ఇనప కీళ్లు పెట్టించుకోవటం లేదా? ఇది అంతే. వైద్యం చేయించుకుంటాను. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. భూత వైద్యుణ్ణి వెతకటం గట్రా బోలెడంత శ్రమ కూడాను. ఇదంతా ఎవరు పడతారు? మా అమ్మకు చెప్తాను, అంతా వాళ్లే చూసుకుంటారు. ఏం ఆడపిల్లకు దెయ్యం పడితే పుట్టింటి వాళ్ళు ఆ మాత్రం చెయ్యలేరా అంది. ఆ నలుగురికి నెత్తిన పాలు పోసినట్లయింది. సుగుణ తల్లికి ఫోన్ చేస్తే ఆవిడ ఓ వారం తర్వాత భూత వైద్యుణ్ణి పంపించింది. ఈలోగా 3 సార్లు వచ్చిపోయింది దెయ్యం. చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది ఈ రహస్యం. ఓ రోజు మధ్యాహ్నం వచ్చాడు భూత వైద్యుడు. సుగుణ తలుపు తీసింది. మంచినీళ్లు కాఫీ ఇచ్చింది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఎవరికమ్మా దెయ్యం పట్టింది అని అడిగాడు భూత వైద్యుడు. నాకేనండి అంది వినయంగా సుగుణ. అతను అదిరిపడ్డాడు. నీకా అన్నాడు. దీనికే ఒత్తప్పుడు ఇదిగో ఇట్ట మర్యాదగానే ఉంటుంది. దెయ్యం పట్టినప్పుడే కాల్చుకు తింటుంది అంది రాజ్యం కోపంగా. అవునండి భూత వైద్యుడు గారు, త్వరగా దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అన్నాడు వరాహం.
అదెంత పని, ఇట్టే వెళ్ళగొట్టేస్తాను. ఈ మధ్య గంగయ్య గారనే పెద్దాయన ఇంట్లో కోడల్ని కాల్చి చంపేశారు. ఆ పిల్ల దెయ్యమై ఇలాంటి పిల్లల మీద వాలుతోంది. మొన్న మా ఊళ్ళో ఓ అమ్మాయి మీదకొచ్చింది. అప్పుడు నేను లేకపోవటంతో ఓ చేతావాతాగాని భూత వైద్యుడు వెళ్ళగొట్టాలని చూశాడు. వాడి వల్ల కాలేదు. అది కాస్త తప్పించుకుపోయింది. అదే ఇప్పుడు ఈ అమ్మాయి మీదకొచ్చినట్టుంది. ఇది చాలా మొండి దెయ్యం. వదిలించటం శ్రమతో కూడిన పని అన్నాడు. నాకు ఎంత కష్టమైనా ఓర్చుకుంటానండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీరేదో పూజ చేయాలి కదా, ఏమేం సరుకులు కావాలో చెప్పండి అంటూ ఓ తెల్ల కాగితము పెన్ను తెచ్చుకుని కూర్చుంది సుగుణ. భూత వైద్యుడు చెప్పడం మొదలుపెట్టాడు. ముగ్గు, ఎర్రని కుంకుమ, పసుపు, కుండ, నల్లదారం, సాంబ్రాణి, బొగ్గులు, నిమ్మకాయలు, వేపమండలు. రాస్తూ ఉండగానే అని హుంకరిస్తూ లేచి నిలబడింది. జుట్టు విరబోసుకొని వికటాట్టహాసం చేసింది సుగుణ. అదిగోరా దేవుడా, మళ్ళీ వచ్చింది అంటూ తలో దిక్కుకు పారిపోయారు అందరూ. అప్పటిదాకా వినటమే కాని దెయ్యాన్ని చూడని వరాహం కూడా పరిగెట్టాడు. ఓ అరగంట తర్వాత మెల్లిగా ఒక్కొక్కరే వచ్చారు. హాల్లో భూత వైద్యుడు మాత్రమే నెత్తిన చేయి పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. అది ఇది అడిగింది శాంత. బయటికి పోయింది అని సైగ చేశాడు. కాసిన నీళ్లు తాగి పెదవి విరిచాడు. లాభం లేదండి. గంగయ్య గారి కోడలు కాదు. అసలు మన దేశం దెయ్యమే కాదు, విదేశం దెయ్యం. ఓడేసుకోవు ఓడేసుకోవు అని మాట్లాడుతోంది. బహుశా రష్యన్ దెయ్యం అనుకుంటాను అన్నాడు. రష్యన్ దెయ్యం ఎక్కడెందుకుంటుంది, రష్యాలో ఉంటుంది కానీ అంది అనన్య. మన దేశం చూడటానికి వచ్చి ఇక్కడే చచ్చి దెయ్యం అయి ఉంటుంది. మళ్ళీ అంత దూరం ఏం పోతాంలే అని ఇక్కడే ఉండిపోయిందేమో అన్నాడు భూతవైద్యుడు. సరే, రష్యనో ఫ్రెంచో ఏ దెయ్యమైతేనేం వెళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టండి అంది అపురూప. అలా ఎలాగమ్మా? దెయ్యానికి భూతవైద్యుడికి కమ్యూనికేషన్ ఉండాలి కదా. నువ్వెవరో ఏమిటో అని అడగాలి, ఎందుకు వచ్చావు అని అడగాలి, తాను చెప్పాలి. అప్పుడు కదా వెళ్ళగొట్టేది. భాషే రాకపాయే, ఎలా వెళ్ళగొడతాను అన్నాడు. మరైతే ఏం చెయ్యాలి అంది శాంత. రష్యన్ భాష తెలిసిన భూత వైద్యుడు బాగు చేయగలడు. అలాంటి వాడి కోసం వెతకాలి. నేను ప్రయత్నిస్తాను, మీరు ప్రయత్నించండి. వెరీ సారీ అనేసి వెళ్ళిపోయాడు. అందరూ తల పట్టుకుని కూర్చున్నారు. కాసేపటికి వచ్చింది సుగుణ. చీకట్లో కూర్చున్నారేం అంటూ లైట్ వేసింది. విషయం తెలుసుకుని, అయ్యో, ఆ దిక్కుమాలిన రష్యన్ దెయ్యానికి నేనే దొరికానా అంటూ ఏడ్చింది. ఊరుకో సుగుణ, దేశమంతా గాలించైనా రష్యన్ భాష తెలిసిన భూత వైద్యుణ్ణి వెతికి నీకు వైద్యం చేయిస్తాను. నువ్వేడిస్తే నేను చూడలేను అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు వరాహం. రాను రాను దెయ్యం మరీ పేట్రేగిపోయింది. రాత్రిపూట లేపి ఏదో భాషలో ఏమిటో అడగటం, సమాధానం చెప్పలేక వెర్రి మొహం వేస్తే లెంపకాయలు మొట్టికాయలు వేయటం. నా వల్ల కాదే తల్లి, అక్కడెక్కడో ఏదో ఆశ్రమం ఉందిట, అక్కడికి పోతాను, నా పొలం వాళ్ళకే రాస్తాను అని వెళ్ళిపోయింది రాజ్యం. అనన్య కూడా ఈ దెయ్యం పట్టిన మరదలతో పోల్చుకుంటే మా అత్తగారు దేవత అని మొగుడింటికి వెళ్ళిపోయింది. అపురూపకు అవకాశం లేదు. ఆవిడ భర్త ఎప్పుడో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అపురూపకు హార్మోని వాయించడం తెలుసు. ఓ భజన బృందంతో పరిచయం ఉంది. వాళ్లతో ఊరూరు తిరుగుతూ రోజులు వెళ్ళబుచ్చుతాను. కాలక్షేపంతో పాటు పుణ్యం కూడా వస్తుంది అని వెళ్ళిపోయింది. అలా ఒక్కొక్కరే వెళ్తూ ఉంటే కళ్ళ నీళ్లు పెట్టుకుంది సుగుణ. నా వల్లే ఇదంతా, నాకు నయమయ్యాక మళ్ళీ వద్దురు కాని అని బాధతోనే సాగనంపింది. ఇక ఒంటరిగా మిగిలింది శాంత. నేనేం చెయ్యను, మనం కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోదామా భర్తను అడిగింది శాంత. జీవితంలో మొదటిసారి తనను సలహా అడిగిన భార్యను చూసి జాలేసింది కేసరికి. మనం ఈ వయసులో ఇల్లు వదిలి ఎక్కడికి పోతాము? నువ్వు గమనించావో లేదో గాని ఆ దెయ్యం నా జోలికి రాలేదు. కారణం, నేను రామకోటి రాస్తున్నాను. రామనామం జరిగే చోట ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయనంటే దెయ్యాలకు భయం. రేపటి నుంచి నువ్వు కూడా రామకోటి రాయి అన్నాడు. మర్నాటి నుంచే రామకోటి రాయటం మొదలుపెట్టింది ఆవిడ. పూర్తిగా కాదు కానీ దెయ్యం ఉధృతి తగ్గింది. అది వరకులా చీటికి మాటికి రావటం లేదు. వచ్చినప్పుడు మాత్రం ఓ గంట సేపు ఆవిడని పీక్కు తింటోంది. ఆవిడ కూడా కోడలి జోలికి రావటానికి వణికిపోతోంది. అత్యవసరమైతే తప్ప భర్తని వదలటం లేదు. మొత్తానికి ఇల్లు ప్రశాంతంగా ఉంటోంది. ఓ రోజు సుగుణ తండ్రి కూతురికి ఫోన్ చేశాడు. నీకో శుభవార్త సుగుణ, మన గణేష్కి సీరియల్లో వేషం దొరికిందిట అన్నాడు. అలాగా, చాలా సంతోషం నాన్న. వాడు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు అంది సుగుణ.
అవును, ఆ ఇంట్లో 6 దెయ్యాలు అనే సీరియల్లో భూత వైద్యుడి వేషమట. ఇదంతా అక్క మహిమే. దాని ఇంట్లో భూత వైద్యుడిగా నటించిన అనుభవమే పనికొచ్చింది. అక్కకి థ్యాంక్స్ చెప్పండి పెదనాన్న అన్నాడు అని చెప్పాడు తండ్రి. నా బెస్ట్ విషెస్ చెప్పండి నాన్న వాడికి అంది సుగుణ. ఫోన్ పెట్టేసింది. పెళ్లికి ముందు జరిగిన విషయం గుర్తొచ్చింది. నువ్వు ఇష్టపడ్డావని మాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తున్నాము. ఏమాత్రం కష్టం కలిగినా వదిలేసి వచ్చేయి, ఇది నీ ఇల్లు అన్నాడు తండ్రి. పర్వాలేదు నాన్న, మరి పెళ్ళంటే కాస్త సర్దుకుపోవాలి కదా. ఇష్టపడి చేసుకున్న తర్వాత అది నా ఇల్లు, నా సంసారం. అది నేనే దిద్దుకుంటాను. అవసరమైతే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే సాధిస్తాను, కానీ ఓడిపోయి మాత్రం పుట్టింటికి రాను నాన్న అంది. ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంది సుగుణ. నా మాట నిలబెట్టుకున్నాను అనుకుంది మనసులో. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.